మీకున్నటువంటి టాలెంట్‌ని చక్కగా ఉపయోగించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ క్వాలిటీస్ మీ దగ్గర కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ విక్రమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి. ఈరోజు మనకు టెస్టిమనీ షేర్ చేయబోతున్న లీడర్ వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ కొండేపి టీంలోనే ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీ కూడా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒకసారి ఆలోచిస్తే చాలా మంది ఐడి వేయటానికే భయపడతా ఉంటాము. అయితే ఫోన్ చేసి ఐడి వేయించుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ అంజిరెడ్డి సార్. అదే కాదు, గోల్డ్ బిజినెస్ చేస్తూ కూడా చాలా సంవత్సరాల నుంచి గోల్డ్ బిజినెస్ చేశాడు. అలాగే మళ్ళీ బిజినెస్ లేకి రావటానికి కారణాలు అవన్నీ కూడా సారు షేర్ చేస్తాడు. ఇంకొక వండర్ఫుల్ విషయం ఏంటంటే ఫుల్ టైమ్ అంటే అటు చూసుకుంటా కూడా ఫుల్ టైమ్గా చేసినటువంటి పర్సన్ లేదా లీడర్ వన్ గ్రేట్ లీడర్ అంజిరెడ్డి సార్. ఇంకా నేను అంజిరెడ్డి సార్లో గమనించిన కమిట్మెంట్, డెడికేషన్ అన్ని కానీ గమనించినట్లయితే నాకు చాలా పర్సనల్గా నాకు బాగా తెలుసు అంజిరెడ్డి సారు. ఎందుకంటే సిఎన్సి డే సిఎన్సి డే అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎవరు కూడా అలా చేయరు. ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ దగ్గర ఒకవేళ ఫోన్పే లేకపోయినా క్యాష్ కలెక్షన్ చేసుకొని ఫోన్పే ఉన్న వాళ్ళని ఫోన్పే చేయించి మొత్తంతో గైడ్ చేసుకొని ఒంగోలు వచ్చి సిఎన్సి చేపిస్తాడు. అంటే ఒకసారి ఆలోచించండి లీడర్స్, మనం ఎవరమైనా, ఎందుకంటే ఒక సిఎన్సి చేయటానికి మనం పర్సనల్గా చేయటానికే ఆలోచిస్తూ ఉంటాం. బ్రాంచ్ అవ్వకముందు నుంచే, బ్రాంచ్ అయిన తర్వాత కాదు, బిఫోర్ బ్రాంచ్ అవ్వకముందు నుంచి ఒక సిఎన్సి చేయటానికి వాళ్ళ టీం నుంచి చేయించడానికి చాలా చక్కగా ఆ ఒంగోలు వచ్చి ఒంగోలు డిఎల్సిపిలో కూర్చొని సిఎన్సి అనేది చేయించుకొని మరలా వాళ్ళ ఫోటోలన్నీ కూడా గ్రూప్లో షేర్ చేసి ఎంత టైం అయినా కూడా లేట్ అయినా నైట్ 11 అయినా 12 అయినా కూడా మరలా దర్శి వెళ్ళేవాడు. అలాంటి గ్రేట్ లీడర్ టెస్టిమనీ మనం వినబోతా ఉన్నాం. డెడికేషన్తో వర్క్ చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ది జూమ్. వెల్కమ్ సార్ అంజిరెడ్డి సార్. ప్లీజ్ వెల్కమ్ టు జూమ్ సార్. అంజిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్. అంజిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. అంజిరెడ్డి సార్, కోస్ట్ ఉంది మీకు ఆల్రెడీ. అంజిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్. అంజిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్. మీకు ఆల్రెడీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ కోస్ట్ ఉంది సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద జూమ్ సార్. ప్లీజ్ కంటిన్యూ సెక్షన్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్. లీడర్స్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ గుడ్ మార్నింగ్. సో నా పేరు అంజిరెడ్డి. నేను దర్శిలో ఉంటాను. సో మా ఊరు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు, చిన్న పల్లెటూరు, కమ్మవారిపాలెం. సో అక్కడ నాన్నోళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. సో నాకు చిన్నప్పటి నుంచి కష్టం అనేది తెలియదు. సో నాన్నోళ్ళు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన కాడ నుంచి విజయవాడలో ముఠా పని చేసేవాడు నాన్న. సో ముఠా పని చేస్తూ మేము ముగ్గురము, నేను, నాతో పాటు మా 2 చెల్లెళ్ళు, ముగ్గురం అక్కడే చదువుకునే వాళ్ళం విజయవాడలో. 5వ తరగతి దాకా చదువుకున్నాను విజయవాడలో. అక్కడ సరే నాన్న కష్టం చూసి అమ్మమ్మ వాళ్ళు కూడా, సరే ఎంతో కొంత సంపాదించుకున్నావు కదరా, ఇక్కడ ఎన్నాళ్ళ ముట్లు పని చేస్తావు, సో ఊరికెళ్ళి పొలం కొనుక్కొని ఇక్కడ పొలం పని చేసుకో, కాలం వచ్చింది కదా అని చెప్తుంటూ నాన్నగారు ఇక్కడికి వచ్చి ఒక 7 ఎకరాల పొలం కొనుక్కొని ఉన్న డబ్బులతో సో నాన్న పొలం పండించుకోవడానికి ట్రై చేశాడు. నేను మా పెద్ద చెల్లి అక్కడే ఉండేవాళ్ళం, నర్సాపేట దగ్గర, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మాచవరం. సో నన్ను 5వ తరగతి నుంచి అక్కడే హాస్టల్లో జాయిన్ చేశారు. పెద్ద అమ్మాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటూ చదువుతూ ఉండేది రాయపాడులో. అట్లా నేను 10వ తరగతి వరకు నర్సాపేటలో చదువుకున్నాను. సో 10 అయిపోయినాక దర్శి గౌతమ్ కాలేజీ, అప్పుడే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. కాలేజీ పెట్టడం కూడా అదేనండి స్టార్ట్. సో ఇంటర్మీడియట్లో సగం మధ్యలో మానేశాను, చదువు అవ్వలేదు నాకు. చదువు అవ్వకపోవడంతో సరే ఏం చేసేది అర్థం కాక నాన్న ఏమన్నాడంటే, వరే నీకు కష్టం అంటే తెలియదు, ఏదో ఒకటి చూసుకో అంటే సరేనని న్యూస్ పేపర్లో ఈ జాబ్స్ ఎతికేవాడిని. సరే ఏదో ఒకటి అనేది ఆలోచిస్తూ ఉంటే ఓ సెక్యూరిటీ జాబు సో వేకెన్సీ ఉండి అని వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేస్తే విజయవాడ రమ్మన్నారు.
సరే అని విజయవాడ వెళ్ళినాక అక్కడ కాల్ చేస్తే వాళ్ళు, సార్ ఇక్కడ కాదు సార్ కోదాడ రండి అంటే, సార్ ఆ రోజు నైటే మళ్ళీ కోదాడ వెళ్ళాను. కోదాడ వెళ్ళినాక వాళ్ళు సో 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ఏది మామూలుగా సెల్యూట్ చేయటము అన్ని ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చినాక మనకి ఇక్కడ మాచర్ల దగ్గర తెలుగు వెలుగు డ్యామ్ ఉంది కదా, కొత్తగా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ పోస్టింగ్ ఇచ్చారు జస్ట్ సెక్యూరిటీ గార్డ్గా. అక్కడ 1 సంవత్సరం దాకా జాయిన్ చేశానండి. ఎందుకంటే అక్కడ ఏముండదు, జీతం ఇవ్వరు వాళ్ళు అక్కడ. కాకుంటే నెలకో 2 నెలలకో 3 నెలలకో వచ్చే జీతాలు, చాలని జీతంతో అక్కడ ఫుడ్ ఏం వాళ్ళు ఏం బెటర్ క్యాంటీన్, మనమే వాళ్ళకి పేమెంట్ చేయాలి. వచ్చినా రాకపోయినా నెలలో పేమెంట్ ఇస్తేనే మనకు ఫుడ్ పెడతారు. సో ఆ సిచ్యువేషన్స్ 1 సంవత్సరం చేశాను. ఇంకా మళ్ళా నాన్న ఏమన్నాడంటే, ఒరే ఫుడ్ లేకుండా ఆడాడుంటావు, వదిలే వచ్చేయంటే మళ్ళా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక నాన్నను ఇంకొక అతను ఇద్దరు కలిసి ఊర్లో పాలు పడుతుంటారు, డైరీ ఫీల్డ్. సో డైరీ ఫీల్డ్లో కొంచెం నేను కూడా వాళ్ళ నాన్నగారు బయటకు వెళ్ళినప్పుడు కానీ అతను కానీ బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళేసి అక్కడ లెక్కలు నేర్చుకోవటం కానీ పాలు పట్టడం కానీ బాగా అలవాటు అయిపోయి పాలు పడతా అట్లా ఉన్నప్పుడు మాది పాలు వచ్చేసరికి ఎనుకొండ దగ్గర అడ్డ రోడ్డు కాడ తిరుమల డైరీకి ఎత్తేవాళ్ళం. నా బాబాయ్ది లారీ, ఆటో వెళ్ళేది. బాబాయ్ ఆటోలో వెళ్తా ఉంటే బాబాయ్ అక్కడ ఆ డైరీ డైరెక్టర్ వచ్చేసరికి మన బొల్లా భీమనాయుడు గారు, ఎనుకొండ మాజీ ఎమ్మెల్యే. సో సార్తో మాట్లాడి హైదరాబాద్ పంపించారు మమ్మల్ని. సో అక్కడ ఎనుకొండలో ఆటోలో లారీలో వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో పాల డైరీ ఎక్కడ ఆఫీసు కొత్తపేట, మన బాబు జిగ్జాన్ భవన్ గొంతులో ఉంటుంది సార్. మన సైదు సార్ గారు మీటింగ్ అయి పెడతారు కదా, ఆ గొంతులో ఉంటుంది. సరేనని అక్కడికి వెళ్ళినాక అందరు మనోళ్ళే ఉన్నారు, ఎనుకొండ సైడ్ వాళ్ళు ఇటోళ్ళే ఉన్నారు కదా, కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా. సరే ఇబ్బంది ఏముంది, భయం ఏముందని ఆ నైట్ వెళ్ళినాక మన అక్కడ స్టాఫ్ కొంచెం పరిచయం అయినాక భయం లేకుండా ఉంది. సరే ఆ రోజే కదా, ఈ రోజు వద్దులే డ్యూటీకి, మరుసటి రోజు వెళ్దురులే అన్నారు. సరేలేని మరుసటి రోజు నైట్ డ్యూటీలు అనమాట. ఎట్టుంటాయంటే ఇప్పుడు నైట్ 9ంటికి అక్కడ లోడ్ చేసుకొని బయలుదేరాలి. బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 2 అయ్యిద్ది వచ్చేసరికి. సో ఫుడ్ కూడా ఏం ఉండదు అనమాట అక్కడ. తెలియదేముంది, అవి పాల ప్యాకింగ్లు అనమాట. పెద్ద పెద్ద లారీలు కంటైనర్స్ వస్తాయి, లారీలో లోడ్ చేసుకోవాలి. నైట్ వెళ్తా ఉంటే మనకి ఎక్కడన్నా బిర్యానీ ప్యాకెట్స్ అంటే హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర బిర్యానీ తీసుకోవటం, బాబర్చి బిర్యానీ కానీ అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర తీసుకోవటం. ఎక్కడన్నా లారీ ఆపినప్పుడు పైన కూర్చొని తినాలి. సో అప్పుడు నేను హెల్పర్ని, మనకేందంటే తెలియదు కదా, కొత్త కాబట్టి ఏంటి ఎట్టనే తెలియదు కాబట్టి కొంచెం ఒక క్యాషియర్, నేను అండ్ డ్రైవర్ ఉంటారు దాంట్లో. సో అతను ఏంది నైట్ పూట క్యాషియర్ ఏం చేస్తాడంటే నిద్రపోతాడు, పనే ఉండదు అతనికి. నేనే దించుకోవాలి, స్లిప్ ఒకటి ఇస్తారు. దించినాక ఒక 4-5 రోజులు అలవాటు చేశారు. స్లిప్ అయి ఇచ్చినాక దించేసి మళ్ళా పగల పూట నైట్ అంతా దించుతాము. పగలు వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ టబ్బులు ఖాళీ చేసుకోవాలి, తీసుకొని రావాలి. సో అతను క్యాష్ అంతా వసూలు చేసుకుంటా ఉంటాడు, నేను ఆ టబ్బులు ఖాళీ చేసుకొని దాంట్లో వేసుకొని వచ్చేసరికి మన ఆఫీస్కి వచ్చేసరికి 2 అయ్యిద్ది. 2 అయినాక అక్కడ మన స్టాఫ్ ఒక అతను నవాబు గారు అని ఉన్నారు, ఆయన పాపం వంట వండుతాడు సార్. అప్పుడు మాకైతే వంట చేత కాదు కదా, సుమారు ఒక 7-8 మంది ఉంటాము. మన ఎనుకొండ సైనాడు, సత్తెనపల్లి వాళ్ళు కానీ వీళ్ళందరూ మొత్తం 7-8 మంది ఉంటాము. అందరికి పాపం అతనే వంట వండుతాడు, మాకేం చేత కాదు. అతను వంట వండి తినేసి అక్కడ ఆఫీస్లోనే పనుకోవాలి మేము. ఆఫీసులో పనుకొని అట్లా రోజు డైలీ 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చేసాం అట్టగా డైరీ ఫీల్డ్. బాగుంది. తర్వాత స్టాఫ్ మారినాక మీరేంది ఆఫీసులో ఉంటాము, ఇది ఆఫీస్ కదా, ఆఫీస్ లాగా ఉండాలి, మీరు ఇక్కడ అన్నం వండుకొని ఫుడ్ తిని మీరు ఇక్కడ కొనుక్కోవటం పద్ధతి కాలేదు, ఇది మాకు, మీరు బయటకు వెళ్ళి రూమ్ తీసుకొని ఉండమంటే సరేనని చెప్పేసి బయటకు వెళ్ళేసి రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకున్నాక ఫుడ్కి బాగా ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే వచ్చేసరికి 2 అవుతుంది. ఆ సార్ అంటే ఆఫీసులో ఉన్నప్పుడు ఫుడ్ ఉండేవాడు, అక్కడ తినేవాళ్ళం. సో ఇప్పుడు ఏంది, ఆడ మనీ కట్టేసరికి 2 కూడా 3 అయ్యిద్ది ఒక్కోసారి, అందరం ఒకే టైం రాము. తర్వాత సిచ్యువేషన్లో నేను కూడా క్యాషియర్ అయ్యా కదా, ఇంకా తర్వాత ఉండే కొంత రూట్ నుంచి అటు క్యాషియర్ మానేయటంతో నాకు కూడా క్యాషియర్ పోస్ట్ ఇచ్చారు. నాకు కూడా లేట్ అయిపోతుంది, 3 అవుతుంది. ఇంకా ఏది ఫుడ్కి బాగా ఇబ్బంది అయిపోవడంతో నాన్నకి చెప్తే బాగా ఒకళ్ళు స్టాఫ్ మొత్తం మానేస్తున్నారు, ఫుడ్ వల్ల ప్రాబ్లం అవుతుంది. కొత్త స్టాఫ్ వచ్చారు, మమ్మల్ని ఏంటంటే కొంచెం వాళ్ళని అక్కడ వాళ్ళని పెట్టుకోవాలని వేధింపులు ఎక్కువైనాయి అనమాట. ఏంది ఇది ఈ విధంగా ఉంటుంది, ఈ లెక్కలు చేయట్లేదు, ఆ స్టాక్ సరిగ్గా రావట్లేదు, ఇది అని చెప్తా ఉంటే ఎన్నిబల్లాక వన్ స్టెప్ బై స్టెప్ మానేసాము అందరము. మానేసినాక ఇంటికి వచ్చినాక కొంచెం కొన్నాళ్ళు పొలం పని చేశాను. పొలం పని చేస్తుంటే మళ్ళా మా
ఊర్లో వేముల్లో సెల్ ఫోన్ టవర్ కాంట్రాక్ట్ వచ్చింది, సివిల్ వర్క్. మా బామ్మర్ది ఓన్లీ సివిల్ వర్క్ కాంట్రాక్ట్, అంటే మా బేల్దారి మేస్త్రి. నేనేంటంటే సూపర్వైజర్గా రా బావ అంటే సరే అని చెప్పి సూపర్వైజర్గా వెళ్ళా. సూపర్వైజర్గా వెళ్తే మా సెల్ ఫోన్ టవర్ అయిపోవడం. సూపర్వైజర్ అంటే తెలియదే ఉంది, ఒకసారి నుంచి ఒకటి పొద్దులు పంపిస్తూ ఉంటారు ఏ టైం అయినా. సో ఆ విధంగా అన్ని ఊర్లు, నెల్లూరు కానీ, ఇటు పామూరు కానీ, మొత్తం దరిదాపు చాలా వరకు తిరిగాను. తిరిగి ఆ విధంగా చేస్తూ ఉన్న క్రమంలో మళ్ళా నాకు 2009లో మ్యారేజ్ అయిందండి. మా మేనమామ కూతురే, గంగపాలెం మరిపూడి దగ్గర. సో ఆ అమ్మాయితో మ్యారేజ్ అయినాక ఒక నెల చేశాను. నెల చేసినాక ఇంక అప్పటికి నాన్నోళ్ళు ఏం చేశారంటే, మా చిన్న చెల్లెళ్ళు మేమిద్దరము అంతా ఒక ఇంట్లోనే ఉంటాం. ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళకి ఇల్లు లేదు. సో ఒక ఇంట్లో ఉంటుంటాం. నేను నాన్న కూడా ఏమనంటే ఎంతమంది ఉంటే వాళ్ళ కాదులేరని, నాన్న అప్పటికే ఒక 2 నెలలు 3 నెలల క్రితమే గుంటూరు వెళ్ళాడు మళ్ళా ముఠా పనికి. గుంటూరు ముఠా పనికి వెళ్ళినాక నేను కూడా ఏం మ్యారేజ్ అయింది కదా, ఇంక నేను కూడా వెళ్ళిపోవాలి. సో 2 నెలలు కొంచెం మ్యారేజ్ అయినాక 2 నెలలు కొంచెం ఉన్నాక తర్వాత గుంటూరు వెళ్ళిపోయాను. గుంటూరు వెళ్ళిపోయినాక నాన్న ఏం చేశాడంటే, వాళ్ళకి తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ ముఠా పని చేసే వాళ్ళ వరకే పరిచయం అంటారు, కొత్త వాళ్ళు ఎవరు పరిచయం అంటారు. కాబట్టి సో అక్కడ శ్రీనివాస సెలక్షన్ అని మీకు తెలిసే ఉంటది, పూల మార్కెట్ కాడ. అక్కడ జాయిన్ చేశాడు. జాయిన్ చేస్తే ఇంకా ఆడ సో 2 డేసే చేశాను, ఎక్కువ రోజులు చేయలేదు. నా టైం బాగుందో మరి పాపం గ్రేట్ సారు రాజశేఖర్ రెడ్డి గారి టైం బాగా తెలియదు కానీ పాపం ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాక మరుసటి రోజు 2 డేస్ షాపులను బంద్ చేశారు. షాపులను బంద్ చేయడంతో మా ఇంటి ఎదురుగా 2 రోజులు ఇంటికాడే ఉన్నా కదా, మా ఇంటి ఎదురుగా ఆచార్య గారు అంటే ఉంగరాలు అవి తయారు చేస్తారు అతను. సో అతను ఏమన్నాడంటే నాన్నతో, అబ్బాయి ఏం చేస్తాడు అబ్బాయి అని అంటే, అవునండి మా అబ్బాయిను 10th చదువుకున్నాడు అది ఇది అని చెప్పారు. చెప్పినాక మా నాన్న ఏమన్నాడంటే, మా నాన్నతో అడిగాడు, బంగారు పొట్టోళ్ళు కావాలంటున్నారు సార్, కొంచెం పంపిస్తారా అబ్బాయిని అంటే, సార్ ఇది బంగారు పొట్టు కదా, మళ్ళా ఏమన్నా అయితే పెద్దోళ్ళతో కూడిన వారము పద్ధతిగా ఉండదు, మళ్ళీ ప్రాబ్లం అయింది సార్ మాకు, మెల్ల లేనిపోయిందని వేస్తారు అది నిందలంటే, అదేం లేదు సార్ ఇబ్బంది లేదు, సార్ మంచోళ్ళు ఇబ్బంది లేదు నేను చెప్తానంటే సరే అని అది మళ్ళీ షాపులు ఓపెన్ చేయంగానే వెళ్ళేసి గోల్డ్ షాపు కామిశెట్టి సాంబశివరావు గారు తెలిసే ఉంటది అనుకుంటే చాలా వరకు, ఇక్కడ గుంటూరులో పెద్దపూల సందులో ఉంటది, శ్రీకాంత్ సార్ గారు మా గురువు గారు. ఎందుకంటే ఆ తర్వాత జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 6 నెలలు అంటే తెలియదు ఏముంది, గోల్డ్ షాప్లోకి తొందరగా ఏంటంటే లోపలికి ఎంటర్ కానీరు ఎవరు. సో లోపలికి ఎంటర్ కానినప్పుడు 6 నెలలు అక్కడే స్టూల్ వేసుకొని రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ, సార్ ఏం కావాలి మీకు, ఏం కావాలి మీకు అని పిలవాల్సి వచ్చేది మేము. సో అట్లా పిలుస్తున్న సమయంలో 6 నెలల తర్వాత కొంచెం నా మీద నమ్మకం ఏర్పడి ఆ నుంచి బిజినెస్ నేర్పించడం, అది అమ్మటం ఎట్ట, సేల్స్ ఎక్కడి నుంచి తాకట్టు తేవాలి అన్ని కొంచెం అలవాటు చేయటం, ఎక్కడి నుంచి సరుకు తేవాలి వాళ్ళ సీనియర్స్తో నన్ను పంపించడం, అట్టా సార్ బాగా అలవాటు చేశాడు. కొట్టుకి ఎందుకంటే సెలవు పెట్టేవాళ్ళం కాదు, ఎందుకంటే మేమున్న 7 మందిలో కూడా స్టాఫ్ మొత్తం ఒక బాండింగ్ గా ఉంటాము. సార్ కూడా మేము గుమస్తాలము, ఆయన ఏదో వాండరు అనే సంగతిలో మాతో కూడా ప్రవర్తించడు, అంత బాగుంటాం. ఇంటికి వెళ్ళినా కానీ భోజనం పెట్టం కానీ కూర్చోబెట్టి వాళ్ళతో పాటే సార్తో పాటు మేడం గారు రకాల ఊరు వెళ్ళినా ఇంకొక వాళ్ళ ఇంట్లోనే పనుకోవటం కానీ సార్తో తోడుగా ఉండేది. ఇంకొకటి ఏంటంటే సార్ అలా చేసుకుంది భీమవరం సైడు. సో మేడం గారిది భీమవరం సైడ్ దగ్గర ఊరు. వాళ్ళ మామగారు కూడా ఆయన, మేము ఒక గుమస్తా, మేము ఒక ఇంటికి వెళ్ళినా వాళ్ళ అల్లుడు ఎట్టొస్తారో ఆ విధంగానే మమ్మల్ని చూసేవాడు. అంటే ఏదైనా తెమ్మంటానికి, ఏదైనా గోల్డ్ ఇవ్వటానికి కానీ, బ్యాంకులో పెట్టడానికి కానీ అలాంటివి తీసుకెళ్ళేవాడిని. తీసుకున్న బస్సు కాడికి వచ్చి రిసీవ్ చేసుకోవటం కానీ, ఆయన మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి నాకు టిఫిన్ పెట్టించి మళ్ళా మళ్ళీ బ్యాంక్ వచ్చి పని చూసుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక వాళ్ళ మిస్సెస్ పాపం చికెన్ తెచ్చేది. అల్లుడికి ఎట్ట జరిగిద్దో సేమ్ అదే సిచ్యువేషన్ చూసుకుంటారు సార్. కొంచెం మళ్ళీ టిఫిన్ మళ్ళీ భోజనం చేపించి కొంచెం ఒక గంట రెస్ట్ తీసుకోమని మళ్ళీ బస్సు కాడికి వచ్చి తీసుకొచ్చి వదిలిపెట్టి ఛార్జీకి 500 డబ్బులు కూడా ఇచ్చేవాడు. సో అట్లా మేము మళ్ళీ అంత బాండింగ్ గా ఉన్నప్పుడు ఎవరు కూడా తొందరగా మానేయాలనిపించదు. అంత హ్యాపీనెస్ గా షాప్కి వెళ్ళటం కానీ అంత బాగా చేసుకునే వాళ్ళం సార్తో కానీ, అంత బాండింగ్ ఉంటది. సో అట్లా జరుగుతున్న సిచ్యువేషన్ లో మాకు ఒక శనిదేవుడు ఎంటర్ అయ్యారు రాజమండ్రి నుంచి, నాకు మా సార్ గారికి నాకు చాలా బాండింగ్ అనమాట, కుడి బిజం అనమాట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి పొద్దున్నే కాల్ చేసేవాడు 6 రా అంజిరెడ్డి అని. సార్ వస్తున్నా సార్ అని ఇతను అరగంటలో ఆడుండేవాడిని. ఏది నేను ఉండేదేమో ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి పాత గుంటూరు, సార్ ఉండేదేమో విద్యానగర్. సో అక్కడికి సుమారుగా 7-8 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళేవాడిని. వెళ్ళేసి మాకు ఒక రాజమండ్రిలో చేస్తున్నప్పుడు వాళ్ళతో పరిచయంతో ఆడేం జరిగిందంటే, మాకు కావల్లో కొంచెం చేసిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒక 3 లక్షలకి దొంగ నోట్లు అనేది తీసుకురావాలన్నమాట. 10 లక్షలు మాకు దొంగ నోట్లు ఇస్తారు.
సో అట్ట 10 లక్షలు తీసుకున్నా, 3 లక్షలు పోయి కట్టేసి మేమేందంటే వాళ్ళతో మాట్లాడేసి వచ్చేసాం. వచ్చేసినాక మేము పంపిస్తాం సార్, మీరేం అనుకోవద్దు, ఎందుకంటే మీరు తీసుకెళ్ళలేరు కదా, సో ఆ ఇబ్బందులు పడతారని చెప్పేసి వాళ్ళు ఏమన్నారు, పొమ్మన్నారు. మేము గుంటూరు వచ్చేసాము. వాళ్ళు లేడీస్ కదా, వాళ్ళు వెళ్ళిపోయారు, మాతో ఒక రాజమండ్రి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ 5ంటికి కాల్ చేశారు. కాల్ చేసి, సార్ ఇట్టా వాళ్ళు లేడీస్ ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు, మేము వాళ్ళతో బాండింగ్ చేయలేము, మీరు గోల్డ్ బిజినెస్ అంటున్నారు కదా, కొంచెం గోల్డ్ అంటే మేము ఇప్పుడు అప్పుడు 2,50,000 బిస్కెట్ నడుస్తుంది సార్, సో 50,000 తక్కువ అని సార్కి కొంచెం చెప్పడంతో సార్ ఏమంటే ఆలోచించాడు. ఎందుకంటే అప్పుడు స్మగ్లింగ్ అనేది కొంచెం టాక్ ఉంది, ఇది గూడ్స్ లో తేవటం కానీ అలాంటి ఆ విధంగా తీసుకొస్తారు కదా, మనకు కూడా కొంచెం ఆదా ఉంటది కదా, ఇబ్బంది ఏముందని మేము కూడా కొంచెం ఏంటంటే కొంచెం ఆశపడ్డాం. సో ఆశపడటంతో అట్లా 2 లక్షలు మీద 3 కాస్త ఇంకా 7 లక్షలు తీసుకెళ్ళి 10 లక్షలు ఇచ్చాం. 10 లక్షలు ఇచ్చి అట్ట అట్ట చిన్న చిన్నగా అమౌంట్ పెరిగింది సుమారుగా. అమౌంట్కి మాకు వచ్చింది కూడా ఒక బిస్కెటే. అట్ట 7 నెలలు 8 నెలలు బాగా తిరగటం మొదలు పెట్టాం. ఏదో గుంటూరు కావలి తిరగనే సరిపోయింది మాకు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ డబ్బులు తీసుకుపోవటము, అట్ట సుమారుగా 70-80 లక్షల దాకా ఇచ్చాం సార్ అక్కడ. ఇవ్వటంతో మాకు చివరికి వచ్చేసరికి వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇచ్చింది ఎట్టంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఉండేది ఇద్దరు. నా పేరు అంజిరెడ్డి, వాళ్ళు నాగిరెడ్డి, అట్లా రెడ్డి గారి పేర్లు పెట్టుకోవటం వల్ల మా సార్ ఏంటంటే కొంచెం ఒక మైనస్ ఉంది. ఏంటంటే ఎవరేం చెప్తే అది నమ్మేస్తాడు అనమాట. ముందు కట్టక్కని నమ్మేస్తాడు. అది మనిషితో నేను ఇంత బాండింగ్ ఉన్నాడే, ఇతను చేస్తాడా చేయడా తప్పు అనేది అతనికి మనశ్శాంతికి ఆయనకి తొందరగా అర్థం కాదనమాట సిచ్యువేషన్. సో వాళ్ళు ఏమన్నారు, మీ రెడ్డి గారే కదా, మా రెడ్డి గారే, మేము ఆల్రెడీ 20 లక్షలు అతనికి ఇచ్చాము అంజిరెడ్డికి, ఏం కాదులే, మీరు తీసుకోండి, ఎంతైనా కానీ ఆయన ఇస్తాడికి, ఆయనకి ఏం తెలియదులే అని చెప్పినట్టుగా నా మీద కొంచెం లేనిపోయింది ఏదో చెప్పారట. అది చెప్పడంతో తర్వాత చివరి సిచ్యువేషన్ లో నేను కూర్చొని ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు, షాప్ లో కూర్చుని దగ్గర నుంచి కౌంటర్ లో కూర్చున్నా కానీ లేపేసి బయటికి పంపించేవాడు. సో అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకురా, ఈ పని చేసుకురా, ఇంత కష్టం అనేది ఎక్కువ చూపిస్తున్నాడు. అంటే ఏమనిపించింది, సో నన్ను తీసేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అతని కష్టం చూపెడితే వెళ్ళిపోతాడు అనే ఒక ఉద్దేశం అతనికి ఉంది. సో నేనైతే కష్టానికి ఏం భయపడలా. సో ఏడైనా పని చేయాల్సిందే, తప్పే ఉంది దానికి అని చెప్పే సిచ్యువేషన్ లో నేను సరే ఫేస్ చేసుకున్నా. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, అప్పటికి నా జీతం వచ్చేసి 3,000 ఆ షాప్ లో ఇచ్చేది. సో అప్పుడేంది, నేను సార్కి 1,500 ఇవ్వాలి. నాకు ఫిబ్రవరి శాలరీ ఇస్తా 1,500 కట్ చేసుకొని ఈ 1,500 ఇచ్చాడు. సరిపోలే అమౌంట్. సార్ ఏంది సార్ 1,500 ఇచ్చారంటే, ఏం లేదండి రెడ్డి, ఒక 10 రోజులు రాగాకు, ఇట్లా ఏరే మనం కేసు పెట్టబోతున్నాము, మళ్ళీ రిస్క్ పడాల్సి వచ్చింది, ఎందుకు, ఒక 10 రోజులు రాగా నేను గల్లా కాల్ చేస్తాను మీకు షాప్కి వచ్చే సంగతి అన్నాడు. సార్ ఆ 1,500 కూడా ఏంటి సార్, ఇంటికాడ కొంచెం ఇబ్బంది ఉందన్న. సార్ ఏమన్నట్టు 1,500 కట్ చేసుకొని ఇచ్చారు సార్. నేను దానికి పెద్ద ఫీల్ కాలేదు, ఎందుకంటే అతను మనం ఇవ్వాలి, ఓకే దాని ప్రాబ్లం కట్ చేసుకున్నా అని చెప్పి సరే వచ్చేసా. సరే సార్ 10 రోజులు కాల్ చేస్తున్నారుగా, సరే సిచ్యువేషన్ ఎట్టయినా ఉండొచ్చు, తప్పులేదు, మనల్ని కూడా సేవ్ చేయడానికో చూస్తాడు కదా, ఎందుకంటే ఒక వాంటర్ నమ్మినప్పుడు గుమస్తా మీద రానియకుండా చూసుకుంటాడని ఒక భరోసా మీద అతనితో మనం వెళ్తాం. ఏదైనా సరే అతని కింద పని చేస్తున్నప్పుడు తప్పదు, ఆయన ఆడికి రమ్మంటే ఆడికి వెళ్ళాలి కాబట్టి. సో మన మంచికేగా చెప్తుందని నేను అట 10 రోజులు ఉన్నా. సార్ ఏం కాల్ చేయలేదు. ఇంటికాడ కూర్చుంటే ఇంకా మైండ్ అనేది ఏం పని చేయట్లా. తింటాం, ఇంటికాడ కూర్చోవటం వల్ల అసలు బాగా ఇబ్బంది అయిపోతే మళ్ళా నేను కొట్లో సీనియర్ గుమస్తా ఉంటే గుమస్తాకి కాల్ చేశాను. కాల్ చేస్తే రంజిరెడ్డి వాడు ఏమన్నా రమ్మనులే కానీ సారు, నువ్వు ఏడన్నా ఉంటే చూసుకోరా అన్నాడు. బాధ అనిపించింది. సరేలని వేరే కొట్లో జాయిన్ అయ్యాను. ఆ కొట్లో జాయిన్ అయినాక మళ్ళా గోల్డ్ షాప్ లోనే జాయిన్ అయినాక ఆడేందంటే పొద్దున్నే వెళ్ళాలి, తుడవాలి, కూర్చొని మళ్ళా సాయంత్రం తుడిచి ఇంటికి రావాలి. హే, ఇదే సరిపోతుంది. చూసే 4-5 రోజులు చూస్తే తాకట్లు వరకే వాళ్ళు ఓన్లీ, అంటే సేల్స్ ఉంటది ఎప్పుడో ఒకటి వాళ్ళు జరిగేది, సంపాదించున్నారు కదా, అంత పట్టించుకోవట్లేదు వాళ్ళు. సో ఏందబ్బా ఆడంతా బిజినెస్ చేసి ఏడకొచ్చి కూర్చొని మనము ఈ చండాలంగా, ఇది బాగాలేదు నాకు అనేది సిచ్యువేషన్ అర్థం కావట్లా. నేర్చుకున్న బిజినెస్ మొత్తం పోయేటట్టుంది, పద్ధతి కాలేదు నాకు అనిపించి అప్పుడు ఏం చేసామంటే, మేము అక్కడ మాకు ఒక పాత బంగారం కొని అతను ఉంటాడు. అంటే ఏదైనా చిన్న చిన్న పనికిరాని వచ్చినప్పుడు తీసుకొచ్చి అతనికి అమ్మేసి ఎంతో కొంత అమౌంట్ తీసుకొని సార్కి ఇచ్చేసి అట కొంచెం అటు ఇటుగా తిరుగుతూ ఉండే వాళ్ళతో అతని దగ్గర గుమస్తా మానేశాడు. మానేయడంతో సార్ ఏంది రెడ్డి, ఏందిరా మరి ఏంది ఎక్కడో చేస్తున్నావు అది అంటే, సార్ పలక్క మీ పక్కనే సార్ 2వ కొట్లో చేస్తున్నా సార్ అంటే, సరేరా నా దగ్గర గుమస్తా మానేశాడు వస్తావా అంటే, సరే అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్ళినక్కడ సార్ ఆయన దగ్గర బాండింగ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే అతను అసోసియేషన్ సెక్రటరీ అయినప్పుడు మనకేంటంటే ఇంకా ఆయన
పొద్దున్నే 9కి వస్తాడు. పాపం ఏదన్నా పని ఉంటే బయటికి వెళ్తాడు. మళ్ళా మధ్యాహ్నం నేను అన్నానికి నాకేందంటే అప్పటికి బైక్ కూడా ఏం లేదు, సైకిల్ లేదు. సైకిల్ నాన్నొక్కటే ఉంటది, నాన్నగాడు వేసుకెళ్తారు. నేను 2.5 కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి. పొద్దున్న నడుచుకుంటూ రావాలి, సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళాలి. సో దానికి ఆ విధంగా వెళ్ళిపోవడంతో మధ్యాహ్నం కొంచెం క్యారేజ్ తీసుకుని రోజు ఆయన బండి ఇస్తాడు. బండి వేసుకొని పోయి భోంచేసి వచ్చేసేవాడిని ఎమ్మటనే. కొట్టుకు కూడా ఏది ఆయనకంటే ముందే వచ్చేవాళ్ళం. ఎందుకంటే ఆయన మన కోసం వెయిట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆల్బర్ట్ ప్రకారంగా ముందే వచ్చేవాడిని. అటు చేస్తున్నప్పుడు కొంచెం సరుకు ఎంతో కొంత ఇప్పించేవాడు. దాన్ని ఆయన ఇచ్చే జీతం ఎంత నాకు 4,000. సో సరిపోవు కదరా నీకు, సరే నీకు ఏదన్నా ఉంటే బిజినెస్ చూసుకో. ఆయన దగ్గరికి ఏంటంటే పాతి బంగారం వస్తాయి, ఏ మంచి మంచి చైన్స్ కానీ అలాంటివి వస్తాయి అనమాట. కొంచెం తక్కువలో వస్తాయి, అంటే కొత్త కొనే దాని మీద కూడా కొంచెం తక్కువలో రావటంతో మనం ఏంటంటే కొంచెం ఇక్కడ మన గంగపాలెం కానీ అక్క మా అక్కయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళ కాల్ అక్క కొంచెం చైన్ వచ్చింది అక్క, బాగుంది అక్క, కొంచెం నీకు 10,000 తగ్గిద్ది ఇలా చెప్పినప్పుడు వాళ్ళు సరే తీసుకొని రానేవాళ్ళు. తీసుకొని రానేటప్పుడు నేను శనివారం నైట్ అక్కడ బస్సు ఎక్కేవాడిని సార్. ఆదివారం సండే మార్నింగ్ ఇక్కడంతా చూసుకునేవాడిని. మళ్ళా ఆదివారం నైటు 3 గంగపాలెంలో మా బామ్మరిది బండి ఎక్కించుకొని పొదలి బస్ స్టాండ్ లో పెడతాడు. సో అక్కడ నుంచి మళ్ళా గుంటూరు బస్సు ఎక్కేసి నేను గుంటూరు 9 మళ్ళా వెళ్ళి అక్కడ మళ్ళీ 10 షాప్కి అందుకునేవాడిని. ఎందుకంటే పని ఇప్పుడు ఆయన ఒక్కడే ఉండేది, మళ్ళీ నేను పోకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని సరే ఎంతో కొంత సరికి ఇప్పించేవాడు. అట్టా సుమారు అటు చేసుకోవటం మొదలుపెట్టి ఒక సంవత్సరం తిరిగినాక మా ఇంటి అయినా ఆయన నన్ను చేర్చిన అతను అన్నాడు, ఓన్గా పెట్టుకోకూడదా, బాగుంటది కదా, ఇంకా అలవాటు అయ్యావా, తిరుగుతున్నావు కదా సరుకు అది అని అంటే సరేనని చెప్పేసి ఓన్గా పెట్టుకోవటానికని దర్శి వచ్చాను సార్. నేను దర్శి షాప్ పెట్టింది కూడా 2015లో షాప్ పెట్టి ఇటు మామూలుగా చేసుకుంటా ఉంది. బాగుంది, బిజినెస్ అంతా బాగానే నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పుడు 5-6 సంవత్సరాలు బాగానే ఉంది. మధ్యలో కరోనా వచ్చింది. ఈ కరోనా రావడంతో మేమేం చేసామంటే ఎక్కడ బిజినెస్ ఏం లేదు కదా, సో మా వర్కర్ దగ్గరే స్టాఫ్ ఉన్నారు గుంటూరులో చేసేవాళ్ళు. ఈ పెళ్ళిళ్ళకి లేని మొత్తం అన్ని ఆర్డర్లు ఒప్పుకునే వాళ్ళం, పొద్దున్న షాప్ చూసుకునే వాళ్ళం. మధ్య సార్ డిస్టర్బ్ వస్తుంది సార్. హలో సార్. హలో సార్ డిస్టర్బ్ వస్తుంది కంటిన్యూ చేయండి సార్. సార్. నన్ను అన్మ్యూట్ చేశాను. ఓకే ఓకే. అట్టా మార్నింగ్ ప్రకారం అట్లా ఈవినింగ్ వచ్చి సరుకు తీసుకొని వచ్చి అమ్మేసి వెళ్తుండగా సరేనని చెప్పి ఓన్గా పెట్టుకుంటామంటే ఓన్గా పెట్టుకుంటామని చెప్పేసి దర్శనం షాప్ పెట్టుకున్నాక మార్నింగ్ బాగానే ఉంది. కరోనా వచ్చినప్పుడు మార్నింగ్ షాప్ చూసుకునే వాళ్ళం, మధ్యాహ్నం నుంచి వెళ్ళేసి ఆర్డర్స్ ఏమన్నా ఉంటే తీసుకొని వచ్చాం. నైట్ మాకు 2 అయ్యింది అవన్నీ తీసుకొని వచ్చేసరికి. అట్లా ఏంటంటే అమౌంట్ బిజినెస్ మీకు తెలియదు ఏం లేదు, 1,00,000 రూపాయలు ఇస్తే 50,000 ఆపుతారు. ఇప్పుడు బాగా ఏంటంటే కరువు వచ్చేసింది కదా, ఇంకేంది ఈ కరోనా డబ్బులు ఎక్కడ వచ్చేవి కావు, పెళ్లిళ్ళు బాగా బిజీ, ఎక్కడ చేసేవాళ్ళు లేరు. సరే పానీలని ఇచ్చేసుకుంటే అట్ట వచ్చంతో కొన్ని డబ్బులు బాగా ఆగిపోయి ఉండే. దానికి తోడు కొంచెం ఒక స్థల వివాదం వల్ల మా బావగారితో నాకు రిజిస్ట్రేషన్ చేయక దాని పాటి ఒకటి 2 కొట్టుకొని రావడంతో చాలా వరకు సిచ్యువేషన్ చేయాల్సి వచ్చి అప్పులు ఎక్కువైపోయినాయి. సో ఈ అప్పులు ఎక్కువ పడటంతో డబ్బులు అందరికి కొన్ని అప్పటికే ఇల్లు కొనుక్కున్న, కారు అన్ని చిన్నగా అరేంజ్ అయినాయి. అరేంజ్ అయినాక తెలియదు ఏముంది, ఆ, నా నా నాపరాయి కూడా నరదిష్టికి నాపరాయి కూడా కరిగిపోద్దని మా వాళ్ళు నువ్వు నిన్నగాక మొన్న వచ్చావురా దర్శి, గోల్డ్ షాపు, కారు, ఇల్లు కొన్నావు, ఈ పని బాగుందిరా, నేను ఎన్నాళ్ళ నుంచి దర్శిలో ఉంటున్నాము, ఇంతవరకు ఇల్లు కూడా కొనుక్కోలేదు, 5 పొద్దుకులు అంటాము ఎట పడితే అంటంతో ఇంత బాగా ఒత్తిడి పని ఎక్కడికెక్కడికి బాగా చేసిన సిచ్యువేషన్, ఆలోచనలు ఎక్కువని దెబ్బలు తగలడంతో ఒకటి. సో కొన్నాళ్ళు కొంచెం ఆపున్నాను. సో ఇప్పుడు ఏంటంటే బయట కొంచెం వరకు అట్లా చేస్తూ ఉండటంతో నేనేంటంటే ఇంట్లోనే చాన్నాళ్ళు పనుకున్నా. ఎందుకంటే కొంచెం షాప్ రోజు పోతే 2 రోజులు పోక అట్లా ఇంట్లోనే ఉండేవాడిని ఎక్కువ టైంలో. సరే నాకు అయితే ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా వదిన గంగపాలెం ఆశా వర్కర్గా పనిచేస్తారు రమణమ్మ గారు. ఆమె మేడంతో అండ్ రత్నం మేడం గారితో బాగా పరిచయము. సో నా ఆధార్ కార్డు పెట్టమంటే పెట్టేశాడు డైరెక్టర్ గాను. పెట్టి ఆమె ఎందుకు అడిగిందా దేనికైనా కూడా నేను అడగల సిచ్యువేషన్. ఆధార్ కార్డు పెట్టినాక ఒక మెసేజ్ వచ్చింది, నా ఫార్వర్డ్ చేయమంటే ఫార్వర్డ్ చేశాను. ఫార్వర్డ్ చేసినాక జూమ్ మీటింగ్ అటెండ్ చేశారు. సో వింటున్నా 2 days 3 days వింటున్నాను. ఎవరు నాకు కాల్ అయితే చేయలే, ఏందో వస్తున్నాయి వింటున్నాను. 10వ తారీఖు ఏదో చెక్కులు పడుతున్నాయి అమౌంట్ వీళ్ళకి ఒకరికి. నేను ఎవరిని కాంటాక్ట్ చేయడానికి కూడా వల్ల కాలేదు. మా వదిలేదో అడిగింది, దీని సిచ్యువేషన్ ఆమె నాకేం వివరంగా చెప్పలేదు.
సో చెప్పినప్పుడు నేనేం చేశానంటే ఆనంద్ సార్ది స్క్రీన్ షాట్ ఒకటి తీసుకొని సార్కి కాల్ చేశా. అప్పుడు సార్కి కాల్ చేస్తే సార్ ఆ రోజు అది చెన్నైలో ఉన్నాను సార్, నేను తర్వాత కాల్ చేస్తానన్నారు. సరే ఒక 4 days గడిచింది. సార్ ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు అనుకొని మళ్ళా నేను కాల్ చేశా. నేను బిజీలో ఉండి మళ్ళా కాల్ చేస్తే, సార్ ఈ విధంగా మొన్న 4 రోజుల క్రితం కాల్ చేశా సార్, మళ్ళా మీరు కాల్ చేస్తా అన్నారు సార్ అంటే, సార్ ఓకే మర్చిపోయా సార్, సార్ ఏంటి సార్ సిచ్యువేషన్ సార్, ఇటు జూమ్లో ఏదో జాయిన్ చేశారు, ఏదో వస్తూ ఉండేవి నాకు తెలుసు సార్ దీని గురించి అంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ వీటి గురించి నాకు ఏంటి అంటే డబ్బులు కూడా పెట్టకుండా మనం బిజినెస్ చేయొచ్చు అనే విషయం అయితే వాస్తవాన్ని నేను ఎప్పుడు కూడా పడి, ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ అయినా కానీ అదే మా మైండ్ సెట్ ఎట్టుంటుందంటే బయట నుంచి డబ్బులు తేవాలి, పెడుతూ ఉండాలి, ఎంతైనా బిజినెస్ లో చేస్తూ ఉండాలి. ఏ మైండ్ సెట్ లోనే ఉన్నా కానీ ఇక్కడ డబ్బులు లేకుండా మనం బిజినెస్ చేయొచ్చు అనే ఉద్దేశం అయితే వాస్తవంగా నాకైతే తెలియదు అది ఎంత. సో ఆ విధంగా ఆనంద్ సార్ మళ్ళీ కాల్ చేసి, సార్ ఎక్కడి నుంచి అంటే మరిపూడి మా రమణ మేడం గారితో పెట్టించా సార్ అంటే, సరే సార్ కాల్ చేపిస్తాను ఒక 10 నిమిషాలు అని చెప్పేసి దాని తర్వాత హైమా మేడం గారు కాల్ చేశారు నాకు. హైమా మేడం గారు కాల్ చేసినాక, సార్ ఇట్లా మేడం గారితో మొత్తం చెప్పా ఉన్నది, ఇట్లా గోల్డ్ షాప్ మేడం ఇట్లా ఏమంటే, సరే సార్ ఏం లేదు బాగానే ఉంటుంది సార్, బిజినెస్ చేసుకోవచ్చు, మీరు ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది సార్ అంటే, సరే మేడం అన్న. సరే అవతల 4 రోజులకు 5 రోజులకు మన కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చింది. మేడం గారు ఒకటే అన్నారు, సార్ ఇట్లా కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చింది, మీరు రాగాలి సార్ ఖచ్చితంగా, మేము టికెట్ వేస్తామన్నారు. సరే సార్, సరే మేడం, నేను ఇంకెనక ముందు నేను ఆలోచించలేదు, సరే ఏమైంది తప్పేమైంది తినడానికి అనే ఉద్దేశంతో కంపల్సరీగా వెళ్దామని అటెండ్ అవుదామని కొంచెం అటెండ్ అయ్యాను. ఆ రోజు అక్కడ పోయినాక కొంచెం నాకు విక్రమ్ సారు, విశాల్ సారును శంకర్ సార్తో కొంచెం మేడం గారు పరిచయం చేయించారు. సార్ ఇబ్బంది లేదు సార్, సార్ వాళ్ళు ఇద్దరు ఉంటారు, మీకు ఇబ్బంది లేదు, ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడవచ్చు, మాతో బాండింగ్ కొంచెం మేము పక్కన ఎక్కడన్నా ఉన్నా కానీ మీకు ఆ ఇబ్బంది లేదు సార్ అంటే, సరే విక్రమ్ సార్ అను విశాల్ సార్ అను సో శంకర్ సార్తో కొంచెం బాగా బాండింగ్ ఏర్పడింది. విశాల్ సార్ మేమందరం ఒకే రూమ్ లో ఉన్నాం కోటప్పకొండలోనే. సార్తో కొంచెం పరిచయం మళ్ళా తర్వాత మళ్ళీ అయిపోయినాక ఇంటికి వచ్చినాక మా మిస్సెస్ కి అప్పుడు ఏంటంటే కొంచెం ఇక్కడ టైలరింగ్ కీళ్ళకి మిషన్లు ఇచ్చే వాటికి ఆపరేటింగ్ వచ్చింది. సో ఆపరేటింగ్ రావడంతో నేను కూడా మార్నింగ్ వెళ్ళేసి వాళ్ళ దగ్గర తమ్ము తీసుకోవటం ఇవి చేయాలి. సో వెళ్ళినప్పుడు ఇట్లా విన్నా కదా, సరే 4-5 చెప్దామని చెప్తాం అనుకొని ఒక 5-4 చెప్పినాక, సరే ఒక రోజు టైం ఇస్తే అయిమా మేడం గారు రత్తం మేడం గారు ఎదురు వచ్చారు హోమ్ మీటింగ్ కి. సరే చెప్పాను కానీ వాళ్ళు బిలో అవి రాలేదు. నాకు సరే బిలో రాకపోయినా అంత అనిపించలేదు. సరే మనం ఒకసారి ట్రై చేద్దాం అనుకొని చెప్పడం మొదలుపెట్టేది. దొనకొండ తిరిగాను, అన్ని తిరిగినా ఎక్కడ కూడా నాకు, ఎందుకంటే ఇద్దరు లేడీస్ అయిపోయారు పాపం, వాళ్ళు పిలవాలంటే కుదరటల్లా. వీళ్ళ టైమింగ్ ఏంది, చీకటి టయాన్ని 7 టయాన్ని 6 టైర్ ఇస్తున్నారు. 6 టైర్ వాళ్ళు పిలిస్తే బాగుంటది, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అంత లాంగ్ నుంచి వచ్చేసరికి నాకు ఒక భయం ఏర్పడింది. ఎందుకంటే లేడీస్ మళ్ళా మనం పోయేదాకా వాళ్ళ గురించి ఆలోచించాల్సి వచ్చింది, ఎందుకంటే మనమే ట్రై చేద్దామని చెప్పటం మొదలు పెట్టాను సార్. కానీ బిలో కాలేదు. సరే ఆలోచిస్తూ ఇంకా సరే ఈ విధంగా నాకు ఫస్ట్ లెగ్ నుంచి చిన్నగా ఎక్కువ మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నా. ఎక్కడ మీటింగ్ ఉంటే మేడం చెప్పడం కానీ కాల్ చేయటం కానీ చెప్పడంతో ఎక్కువ మీటింగ్ అటెండ్ అవుతున్నా. ఎవరేం చెప్తున్నారు ఏంటని కొంచెం గమనించి ఉండదు చెప్తానే ఉన్నా, ఐడియాలు ఇస్తున్నా, మా చుట్టాలకి చెప్పాను, ఎవరు కూడా తొందరగా బిలో అయ్యి రాలేదు నా కాడికి. సరేలే అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ మా ఉన్న సిచ్యువేషన్ లో నాకు ఫస్ట్ లెగ్ నుంచి వీరబ్రహ్మణ్ సార్ గారు వచ్చారు. వీరబ్రహ్మణ్ సార్ గారు కూడా కొన్నాళ్ళు బిలో కాలేదు నాకు. సో బిలో కాకపోయినా ఆయన ఐడియాలు వేయిస్తున్నాడు కానీ ఎవరు కూడా స్టాప్ కొనటం లేదు. ఆమె మేడం కూడా కాల్ చేసి, సార్ మీకంటే ముందు అందరూ ముందుకెళ్తున్నారు, మీరు వెనకబడి ఉంటారు సార్, అది ఇది అంటే ఒకటే. నేను ఒకటే అన్నా, అమ్మా ఇబ్బంది పడాల్సిన పని లేదు, నాకు కొంచెం నేర్చుకొని టైం ఇవ్వండమ్మా, కొంచెం నేర్చుకుంటున్నాను, వస్తారు నా అంతా నాకు ఉంటారు, ఇబ్బంది లేదని కొంచెం ధైర్యం చెప్పుకుంటానే వచ్చా. ఎక్కడ కూడా దిగులు పడకుండా, డల్ కాకుండా కూడా నేను అట్టా చూసుకుంటా రావడంతో తర్వాత నా సెకండ్ లెగ్ నుంచి కృష్ణారెడ్డి సార్ గారు, ఆ కుమారి మేడం గారు, ఫస్ట్ లెగ్ నుంచి వీర బ్రాహ్మణ్ సార్ అండ్ రంగస్వామి సార్ గారు, సుబ్బులు మేడం గారు, వీళ్ళందరూ రావడంతో కొంచెం నేనేం చేస్తానంటే ఎక్కువ, ఇప్పుడు సురేష్ సార్ చెప్తుంటారు, ఎందుకంటే ఎక్కువ ఐడియాలు వేసుకొని వీళ్ళందరినీ తిరుగుతూ ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది, సో వీళ్ళనే పట్టుకుంటా పోతే బాగుంటది కదా అని ఆలోచనతో నేను పొద్దున్న ఇక్కడ దర్శనం ఏకాలుగా దర్శనం ఏంటంటే ఎక్కడ కూడా ఐడియాలు వేయాల. ఎందుకంటే నా దేవస్వ దర్శిలో ఆల్రెడీ ఇది సిచ్యువేషన్ నాకు అర్థమైపోయింది. సో ఇక్కడ వేసి మనం చేయలేము, వల్ల కాదు అని చెప్పేసి పొద్దున్న దర్శిలో బయలుదేరేటప్పుడే మా వాళ్ళందరికీ కాల్ చేస్తా, పొద్దుల్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి దగ్గర నుంచి మనకి వస్తుంది అనే ఆలోచనతో మొత్తం ఆలోచించి
మళ్ళీ కాల్ చేసుకుంటే వెళ్ళిపోతాను. వీరబ్రహ్మం సార్ దగ్గర సార్ ఇవాళ ఏమైనా ఉండయా అందరితో కాల్ చేసుకుంటే వెళ్ళిపోతా. సార్ ఇవాళ ఇక్కడ ఏం లేకుంటే నేను కిందకి వెళ్తే నేను పైకి రాలేను. ఇక్కడ మీకు 12 అయినా సరే ఇక్కడే ఉంటా. మీరు చూసుకొని నేను కిందకి వెళ్తా. బాండింగ్ అంటే సార్ ఇవాళ లేవని ఇది చెప్పినప్పుడు మళ్ళీ నేను కిందకి వెళ్ళి ఆడ జోగుంట కానీ కూర్చుబడి కానీ చూసుకున్నా వాళ్ళకి ఏమైనా ఉన్నా ఒక్కటిగా 2 అయినా సరే కొండేపి వెళ్ళి తీసుకొని వచ్చేవాడిని సార్. ఛార్జీ గురించి ఇంతనే ఆలోచించేవాడిని కాదు. ఎందుకంటే ఒక బిజినెస్ సైడ్ ఎటువంటిదంటే మీకు తెలియదు, ఒక వస్తువుకైనా 2 వస్తువులకైనా మేము కూడా అప్పుడు గోల్డ్ షాప్ బిజినెస్ లో కూడా అట్టాగే వెళ్ళిపోవాల్సి వచ్చేది. వాళ్ళకి టయానికి అందించాలి. ఒక మ్యారేజ్ కాబట్టి టయానికి అందికుంటే సిచ్యువేషన్ ఉంటుందని అలాంటి బాండింగ్ లో ఉంటేనే మనకు కూడా బిజినెస్ జరిగిద్ది అనే ఆలోచనతో 1 అయినా 2 అయినా సరే తీసుకురావడానికి వెళ్ళేవాడిని. ప్రతి ఒక్కరితో బాండింగ్ ఇవాళ కూడా పాపం నా కాడ ఒకసారి డబ్బులు కూడా ఉండే కావు. నా అమ్మటి వాళ్ళు డౌన్ లైన్ వచ్చినప్పుడు నేను ఆలోచించేవాడిని, సార్ కాడ డబ్బులు లేవే, భోజనానికి కూడా ఇబ్బంది అయ్యేది. ఇబ్బంది అయినప్పుడు సరే వాళ్ళని పెట్టమంటే నాకు బాగుండదు అని ఆలోచించి సరే సార్ వాళ్ళు అన్నం తిందాం అన్నా కూడా తిందామని ధైర్యంగా చెప్పేవాడిని. చెప్పేసి ఎవరి దగ్గరైనా కాల్ చేసి అప్పటికప్పుడు 200 రూపాయలు డబ్బులు వేయించుకునేవాడిని. సో డబ్బులు వేయించుకొని వాళ్ళకి అన్నం తెచ్చి సో లేనప్పుడు కూడా డబ్బులు పాపం వాళ్ళు అట్లయితే అరేంజ్ చేశారు సార్. సారీ. సో ఈ విధంగా పాపం నా హెల్ప్ లైన్స్ వరకు ఇవాళకి కూడా కష్టపడుతున్నాడే సార్ ఆలోచించలేదు. ఎందుకంటే సో ఇవాళ కూడా హెల్ప్ లైన్స్ పాపం సార్ సిచ్యువేషన్ ఆలోచించి సార్ మేము వస్తాం ముందుకి, మీకు ఇబ్బంది లేదు చేసుకుంటా సార్. ప్రతి ఒక్కరికి అందరికీ నా హెల్ప్ లైన్స్ మొత్తానికి వెరీ వెరీ థ్యాంక్స్ సార్. పేరున ఏమనుకోవద్దు ప్లీజ్ సార్. సాయి సార్. సాయి సార్. థ్యాంక్ యూ అంజిరెడ్డి సార్. థ్యాంక్ వండర్ఫుల్ టెస్ట్ మనీ షేర్ చేశారు సార్. ఎందుకంటే నాకు రియల్ ఓకేనా, ఇంకా ఏమన్నా చెప్తారా సార్ అంజిరెడ్డి సార్? కొంచెం ఏంటంటే సార్ ఒకటి బాండింగ్ కొంచెం నేనైతే నేచురల్గా నేర్చుకుంది ఏంటంటే సురేష్ సార్ని చూసి ఎట్టా కస్టమర్ తో మాట్లాడాలి, ఎంతవరకు వాళ్ళతో బాండింగ్ ఉంటే మనతో కలిసి ఉంటారనేది ఒకటి నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి రవి సారు, ఆనంద్ సార్ గురించి వాళ్ళ డిగ్నిఫైట్ అంటే కస్టమర్ తో ఎట్ట మాట్లాడుతున్నారు, ఏ విధంగా మనకి సార్ ఈ విధంగా మీరు 40 పాయింట్లు తీసుకోండి 60 పాయింట్లు తీసుకోండి అని ఎట్ట మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా ఇవాళ కూడా మా వాళ్ళకి ఎక్కువ సార్ మీరు కొనండి అని ఎప్పుడు చెప్పలేదు సార్. మీ తామస్ తగ్గట్టు 1500 1000 రూపాయలు తప్పదు సార్. కొంచెం ఏంటంటే మనం చేసుకుంటే బాగుంటుంది సార్. మీకు ఆరోగ్యం బాగా వస్తే కొంచెం మనకు కూడా అవతల వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది సార్ అని నేను బాండింగ్ చేసుకుంటూ వస్తున్నా. వాళ్ళ ముగ్గురు నుంచి అది ఒకటి నేర్చుకున్నా సార్. నెక్స్ట్ వచ్చి సాయి సారు, హేమ మేడం, రత్త మేడం నుంచి ఏం నేర్చుకున్నానంటే అంత చిన్న వయసు అంత పిల్లల్ని కూడా వదిలిపెట్టి వాళ్ళు ఏ విధంగా ఈ స్థాయికి రాగలిగాడు అనేది నేర్చుకున్నాను సార్. ఎందుకంటే సాయి సార్ చిన్నపిల్లలు, హేమ మేడం పాపం అంత లేడీస్, వాళ్ళిద్దరు రత్తం మేడం ఎంత తిరిగితే వీళ్ళకి ఇంత ఏ విధంగా ఒక మనీ అనేది వస్తుంది. నైట్ పూట కూడా ఈ విధంగా తిరగబట్టి చేసి మీ 5 గురించి చూసి యాక్చువల్గా చెప్తున్నా సార్. వాస్తవం ముగ్గురు మీ 5 గురించి చూసి చాలా నేర్చుకున్నా సార్. సొంతగా నేను ఇదే పాటిస్తున్నా, ఎక్కువ ఏం పాటించట్లా. వాళ్ళతో ఎట్ట బాండింగ్ ఉండాలి, ఏ విధంగా మనం ఎందుకంటే వదిలేసి కొత్త వాళ్ళ కోసం ఎత్తుకోవటం ఎందుకు, వీళ్ళ మీద సర్వీస్ చేస్తే సరిపోద్ది కదా సార్. ఇవాళ ఏమనుండి మీకు ఏడున్నా చూడు చెప్పండి, నేను వస్తా, ఎంత దూరమైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, వెళ్దాం. మీరైతే ఇబ్బంది పడాల్సిన పని లేదు. నేను రాను ఏమని అనుకుంటాను వద్దు సార్, నాకు 3 రోజుల ముందు చెప్పండి, ఖచ్చితంగా నేను వస్తాననే లెక్కలోనే ఆలోచిస్తున్నా సార్. మా వాళ్ళందరూ కూడా అట్టాగే కోఆపరేషన్ చేస్తున్నారు నాకు. ఇవాళ కూడా ఎవరు కూడా అయ్యా సార్ మీరు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు పాపం ఫీల్ అయింది నా సార్. నన్ను ఇవాళ కొంచెం ఒకసారి అరుస్తున్నా కూడా పాపం సార్ ఇవాళ కొంచెం రిస్క్ లో ఉన్నట్టున్నాడు సారు, సరే మనం కూడా వెళ్దాము అనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా ఈ మధ్య కొంచెం బిలో అయి నేర్చుకుంటున్నారు సార్. అంతవరకు అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ సార్. సార్ థ్యాంక్ యూ అంజిరెడ్డి సార్. ఎస్, ఎక్సలెంట్ టెస్ట్ మనీ షేర్ చేశారు. రియల్ గా మాకు తెలిసింది ఒక్క బిజినెస్. పర్సనల్ గా నాకు టచ్ అయిన విషయాలు అయితే సార్ నిజంగా నేను కూడా హాస్టల్లో చదివాను. చిన్నప్పటి నుంచి కూడా మా లైఫ్ స్టైల్ కూడా చిన్న కుటుంబం అయినప్పటికీ అయితే నువ్వు చేసినటువంటి బిజినెస్ పర్సనల్ గా నాకు టచ్ అయింది ఏంటంటే నేను గోల్డ్ బిజినెస్ ఒక్కటి అనుకున్నాను. ఎస్, ఆల్ రౌండర్ సార్ మీరు. ఆ తర్వాత రీసెంట్ కూడా వెస్టేజ్ ముందుకు నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. మీరు హౌస్ లోన్స్ ఇట్లా లోన్స్ కూడా ఇప్పించేవారు ప్రైవేట్ బ్యాంకులలో.
ఎస్, అవును సార్. రియల్గా లేడీస్ గమనించండి. నాకు పర్సనల్గా చాలా ఇన్స్పిరేషన్ చేసిన లీడర్స్లో అంజిరెడ్డి సార్ వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్. ఎందుకంటే నేనైతే హార్ట్ఫుల్గా ఒకవేళ అంజిరెడ్డి సార్ నా పేరు చెప్పొచ్చు కానీ చిన్నపిల్లని అంజిరెడ్డి సార్ చేసిన హార్డ్ వర్క్, డెడికేషన్ నేను కూడా ఎప్పుడు కూడా చేయలేదు. అది నాకు చాలా పర్సనల్గా టచ్ అయింది. అన్ని బిజినెస్లు చూసి ఈ బిజినెస్కి టేకప్ చేశాడు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే లీడర్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు గమనించండి. నాకైతే ఒక్కోసారి అంజిరెడ్డి సార్ని చూస్తే బాధగా అనిపిస్తుంది. ఎందుకు అన్నానంటే ఆ మాట, సారు మీటింగ్స్ రాని మీటింగ్ ఉండడు. ఫస్ట్ అందరికంటే మీటింగ్లో ఫస్టే ఉంటాడు, డెడికేషన్గా ఉంటాడు. సార్ లేని మీటింగ్ నాకు తెలిసి ఎప్పుడు కూడా లేదు. ప్రతి మీటింగ్లో అంజిరెడ్డి సారు స్టార్టింగ్లోనే కూర్చుంటాడు. అంటే ఒకసారి ఆలోచించండి. నేను ఒక్కోసారి ఎందుకంటే టీం రాలేదనేటువంటి ఉద్దేశంతో సార్ ఎప్పుడు కూడా డ్రాప్ అవ్వలేదు. ఏం సార్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు, టీం వస్తే బాగుండు కదా, కొంచెం ఆలోచించండి, డిలే అవుతా ఉంది అన్నప్పుడు ఏం లేదు సార్, ఖచ్చితంగా టీం వస్తుంది నాకు అనే నాకు కాన్ఫిడెంట్ లెవెల్ పెంచేవాడు అనమాట. నేను వస్తున్నాను కదా సార్, ఖచ్చితంగా వస్తుంది సార్, టీం రాకుండా ఏమి వెళ్ళదని. అంటే ఎందుకన్నానంటే ఆ మాట కొన్ని సందర్భాల్లో 3 మంత్స్ అయినా 4 మంత్స్ అయినా 5 మంత్స్ అయినా కూడా టీంకి ఒక్కోసారి రాలేదన్నమాట. ఏం సార్ ఇది చాలా రోజులు అవుతుంది, మీరు మీటింగ్కి వస్తూ ఉన్నారు, తర్వాత పర్సనల్గా టోకెన్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కొంచెం మీరు త్వరగా బ్రాంచ్ అయితే చెక్కుని చూసి ఇంకా టీం యాక్టివేషన్ అయ్యి స్పీడ్గా వెళ్తారని కూడా అనేవాను. అలాంటి సందర్భాల్లో కూడా నాకే ధైర్యాన్ని నింపేవాడు. హార్ట్ఫుల్గా వండర్ఫుల్ లీడర్, వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే చాలామంది ఒక రోజు 2 రోజులు లేదా కొన్ని రోజులు జర్నీ చేసేది, 1 నెల 2 నెలలు జర్నీ చేసేది, టీం రాలేదని ఆగిపోతున్నారు. నాకు తెలిసి అంజిరెడ్డి సార్కి అప్లైనర్స్ ఇచ్చిన టీం కంటే అంజిరెడ్డి సార్ చేసిన టీమే ఇప్పుడు యాక్టివ్గా ఉంది, స్పీడ్గా తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయం నాకు చాలా పర్సనల్గా కనెక్ట్ అయినటువంటి విషయం. లీడర్స్ అందరూ కూడా మనం అనుకోవచ్చు, ఎవరో టీం ఇస్తారు, మన అప్లైనర్ ఇస్తే మనం ముందుకెళ్ళొచ్చు అని అనుకుంటాం. మన అప్లైనర్ ఇచ్చే టీము చాలా స్లోగా ఉంటుంది, ఇచ్చే టీము చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నీ ఎఫర్ట్స్ నా ఎఫర్ట్స్ అయితే ఎప్పుడైతే ఉంటుందో ఈ బిజినెస్లో సక్సెస్ రేట్ కూడా అలానే ఉంటుంది. అలాంటి గొప్ప లీడర్, గ్రేట్ లీడర్ అంజిరెడ్డి సార్. ఒక మాట చెప్పాడు ఇంకా, ఒక్క వస్తువు అడిగినా కూడా నేను వెళ్ళి డిఎల్సిపికి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నానని. అంటే నాకు హార్ట్ టచ్ అయినటువంటి వాడు. నేను కూడా అలా చేయలేదు. నేను చేసింది కూడా చాలామంది ఒక 5-6 చెప్పినప్పుడు ప్రోడక్ట్స్ ఒక బాక్స్కి ప్యాక్ చేసి పంపేవాడిని. అలాగే ఇంకొకటి నాకు పర్సనల్గా టచ్ అయిన విషయం ఏంటంటే అంజిరెడ్డి సార్ ఒంగోలు వచ్చి ప్రోడక్ట్లు రాసుకొని తర్వాత సిఎన్సీలు చేయించినాక కానివ్వండి, బిఫోర్ అయినా కానివ్వండి, ఇక్కడ కూర్చొని ప్రోడక్ట్ రాసుకొని అంజిరెడ్డి సారే తీసుకెళ్ళేవాడు. నాకైతే ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ అనేది ఎందుకు అంటా ఉన్నానంటే అందుకే సక్సెస్ రేట్ నిలబడినాడు, మీటింగ్స్కి వచ్చాడు, మీటింగ్స్తో పాటు తన లైఫ్ లైనర్స్కి మీ ప్రోడక్ట్ రియల్గా అందించడం, ఎప్పటికప్పుడు అందించడం. మూడో విషయం ఒకసారి ఆలోచించండి లీడర్స్, ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. లైఫ్ లైన్స్ దగ్గర ఎన్ని నీకు మీటింగ్స్ ఉన్నా నేను నీ కాడే ఉంటాను. చూడండి, తిండి ఉన్నా తిండి తినకపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా కూడా లైఫ్ లైనర్స్కి సర్వీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అనే విషయాన్ని చెప్పాడు. అంటే వీటన్నిటిని మనం చాలామంది అనుకుంటాం, కొన్ని మీటింగ్స్కి వస్తాం, కొన్ని మీటింగ్స్కి రాకుండా, తర్వాత అప్లైనర్ ఏదో చేయలేదు, లైఫ్ లైనర్ ఏదో మాట్లాడినాడు, ఇవన్నీ ఒక్కొక్కరం డ్రాప్ అవుతూ ఉంటాం. అంజిరెడ్డి సార్ ఈ సిస్టంలో నిలబడటానికి, ఈ సిస్టంలో సక్సెస్ అవటానికి, ఈ సిస్టంలో స్ట్రాంగ్ పట్టుకోవటానికి ఆ లైఫ్ లైనర్స్తో ఎలా ఉండాలో ఉన్నాడు, అప్లైనర్స్ దగ్గర ఎలా ఉండాలో ఉన్నాడు. నేనైతే చాలాసార్లు అంజిరెడ్డి సార్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ నీకు ఎవరు రావటం లేదు అన్నటువంటి మాట అన్నప్పుడు, తీసుకురావటం లేదు సార్ మీరు అన్నప్పుడు, కొంతమంది అయితే నాకు తెలిసి ఖచ్చితంగా నా వాయిస్ ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి స్మూత్లో ఉంటుంది, ఒక్కోసారి నా వాయిస్ ఏంటంటే అనుకోని రీతిలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాను అన్నమాట.
కొద్దిగా కొంచెం హార్ట్ టచ్ అయినట్టు అనిపిస్తుంది. ఏదో వాళ్ళని నొప్పించినట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంజిరెడ్డి సార్ ఏ రోజు కూడా అట్లా అనుకోలే నన్ను. అనుకోకుండా ఖచ్చితంగా నాకు టీం వస్తుంది సార్ అన్నాడు. తర్వాత ఈరోజు నిలబడినాడు, సక్సెస్ చూసినాడు. ఇంకొక విషయం, అంజిరెడ్డి సార్ క్యాలిక్యులేషన్ ఒకసారి ఆలోచించండి. చాలా మంది మన వెస్టేజ్ ప్రోడక్ట్లు కొనడానికి అంత ఇంతని లీడర్స్ కూడా లేదా క్రొత్త వారు కూడా అనుకుంటా ఉంటాం. అయితే అంజిరెడ్డి సార్ విషయంలో నేను గోల్డ్ షాప్ గురించి, గోల్డ్ షాప్ లో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు పొదుల మీటింగ్ లో కూడా. అంటే అక్కడ వడ్డీకి వేస్తారు, ఇక్కడ లేదు. ఇక్కడ మనం కొనేటువంటి వస్తువుకి కంపెనీ మనకి రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంది. అంటే అంత టాలెంట్ కలిగినటువంటి లీడర్ మరలా పొదిలిలో మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీలో కొండేపు టీంలో ఉండటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. అంజరెడ్డి సార్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు చెక్ తీసుకున్నప్పుడు పర్సనల్గా నేను సంతోషపడినాను. ఎందుకంటే చాలా ఒక దాదాపు 5-6 మంత్స్ తిరుగుతూ ఉన్నారు, చెక్ రాలేదు, రాకపోయిన టీం రాలేదు. అయినా మీరు ఆ విధంగా మీటింగ్స్ రావటం, జూమ్ మీటింగ్ కూడా ఒక్కరోజు కూడా నాకు తెలిసి నేను కూడా జూమ్ మీటింగ్ రాకుండా ఉన్న దినాలు ఉన్నాయి, కానీ మీరు జూమ్లో లేని దినం అంటూ లేదు. ప్రతి దినం జూమ్లో ఉన్నారు. వీటన్నిటిని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఫ్యూచర్లో మీరు అనుకున్నటువంటి ఒకసారి అన్నారు హౌస్ కొన్నాను, అన్ని తీసుకున్నారు గోల్డ్ షాప్ బిజినెస్ చేసేటప్పుడు. బట్ ఒకసారి అవన్నిటిని కూడా నష్టపోయారు. మరలా అలాంటి సిచ్యువేషన్స్ వెస్టేజ్ బిజినెస్ లో మీకు రావు, ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా రావు. 100%, 200% అయిన మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్, సక్సెస్ఫుల్ లీడర్ అవుతారని కోరుకుంటూ, ఫ్యూచర్ మీ గోల్ చెప్పలేదు సార్ అంజిరెడ్డి సార్? సార్ డిసెంబర్ కల్లా మాక్సిమం 1 lakh కానీ 70,000 కానీ తీసుకోవాలన్నా సార్ కంపల్సరీగా. ఇప్పుడు ఎంత చెక్ సార్ హైయెస్ట్ మీది? హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 8,000 సార్. 8,000. థ్యాంక్ యూ అంజిరెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఫీడ్బ్యాక్ తీసుకుందామా? ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.